కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని జూబ్లీహిల్స్లో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకే మాజీ క్రికెటర్ అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుందని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్లో ఓటమి భయం పట్టుకోవడం వల్లే కాంగ్రెస్ ఈ ఎత్తుగడ వేస్తుందని ఆమె విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల ఓటర్లు ఉండగా వారిలో 1,00,000కు పైగా ముస్లిం మైనారిటీ ఓటర్లే ఉన్నారని డీకే అరుణ తెలిపారు. ఈ ఓట్లను తమ వైపు తిప్పుకోవాలనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాలని చూస్తుందని ఆరోపించారు. మైనార్టీలు ఈ విషయాన్ని గ్రహించి కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. అజరుద్దీన్ గారిని ఎల్లుండి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు ఒక వార్త వచ్చింది. అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో, ఈ ఎన్నికలు పక్క 11వ తేదీ నాడు ఎన్నికలు ఉంటే జనరల్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉంటుంది, ఇటువంటివి చేయడానికి వీలు ఉండదు. కానీ ఇది జూబ్లీహిల్స్ వరకే పరిమితం, ఎన్నికల కోడ్ జూబ్లీహిల్స్ వరకే ఉంది కాబట్టి మేము మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం అజరుద్దీన్ గారితో చేయించవచ్చని ఈరోజు ఎల్లుండి 31వ తారీఖు 11 గంటలకు వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారనే విషయాన్ని తెలుస్తాం. అంటే ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోతామనేటటువంటి భయం పట్టుకున్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోబోతున్నది అనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది. తెలంగాణలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని, ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డీకే అరుణ దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు నాతో ప్రచారానికి రావాలి, వారి వైఫల్యాలను నేను నిరూపిస్తా అని సవాల్ విసిరారు. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టేలా కాంగ్రెస్ పాలన సాగుతుందని, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరూ దోచుకోవడం పంచుకోవడంలోనే మునిగిపోయారని ఘాటు విమర్శలు చేశారు. మంత్రుల మధ్య పంపకాలు, పంచాయతీలు నడుస్తున్నాయని, ఈ విషయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇంకో 3 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారు. దేవుళ్లపై ఒట్లు వేసి హామీలిచ్చి ఇప్పుడు చేతులెత్తేశారు అని ఎద్దేవా చేశారు. ఈరోజు ఎవరికి ఎక్కడ ఏ దోస్తే అది మాటలు ఇచ్చిండ్రు, దేవుళ్ళ మీద ఒట్లేసిండ్రు. వేములవాడ, కురుమూర్తి, మన్యంకొండ, ఎక్కడ పోతే ఏ గుడికి పోతే ఆ గుడి దగ్గర వాళ్ళ మీద దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి హామీలు ఇచ్చిండ్రు. సమ్మక్క సారలక్క, రామప్ప గుడికి పోయి రామప్ప గుడి దగ్గర ఎక్కడ ఏ గుడికి పోతే ఆ గుడి దగ్గర మేమిగో చేసేస్తున్నాం మీకు వచ్చేస్తున్నాయి అనేటటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉండి ప్రజలకు ఏమి ఇచ్చిందని చెప్పి మీరు ఓటు అడుగుతారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. నిన్న మేము క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం అన్ని ప్రాంతాల్లో. అక్కడ ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ స్వయంగా వచ్చి వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము భారతీయ జనతా పార్టీకి వేస్తాం ఈసారి ఓటని. వీళ్ళేమో ముస్లింల ఓటర్లను నమ్ముకొని కేవలం ముస్లింలను మచ్చిక చేసుకొని ఎంఐఎం నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటించుకొని ముస్లిం ఓట్లతో గెలవాలంటటువంటి తాపత్రయం తప్ప కాంగ్రెస్ పార్టీకి ప్రజలకేదో మేలు చేసో, మంచి చేసో, అభివృద్ధి చేసో ఓటేటటువంటి పరిస్థితి రోజు కాంగ్రెస్ పార్టీ లేదు. కేవలం ముస్లింల ఓట్లను నమ్ముకొని తాయిలాలు ఇచ్చుకుంటూ, ముస్లింలకు అనేక తాయిలాలు ప్రకటిస్తూ, ఈరోజు అజరుద్దీన్ కూడా అదే ఇన్ని రోజులు గుర్తురాలే ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలని వాళ్ళ ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలుగా గుర్తురానటువంటి ముస్లింలకు మంత్రి పదవి గుర్తురానటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలప్పుడు ఓడిపోతామనేటటువంటి భయంతోన ఇటీవల కొందరు జర్నలిస్టులు కొడంగల్ వికారాబాద్ రైల్వే లైన్ను రాష్ట్ర ప్రభుత్వమే తెస్తున్నట్లు వార్తలు రాయడంపై ఆమె స్పందించారు. అది కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ అని, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అని స్పష్టం చేశారు. కేవలం భూసేకరణ చేసినంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వమే ఆ లైన్ తెచ్చినట్లు అవుతుందా అని ఆమె ప్రశ్నించారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి.
మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.